హాస్పిటల్ పోయేటప్పుడు పాస్టర్ చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళాను. ఆపరేషన్ మొదలనంగా హాస్పిటల్లో థియేటర్ డ్రెస్ వేసారు. నాకు థియేటర్ డ్రెస్ వేసి ఇంకా పాస్టర్ గారు రాలేడని అక్కడ 12 మంది కూర్చోన్నాము. అన్నగారు ప్రార్థన చేయండి అన్న ఇట్లా సంగతి అని చెప్పేసరికి ప్రార్థన చేసేది. తర్వాత ఏం జరిగిందంటే నాకు పాట గుర్తొచ్చింది. థియేటర్లో కూర్చొని నేను పాట పాడతాను. ఏం పాట అంటే సర్వజనులకు సజీవుడవు సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలను నీ సామర్థ్యమును కొనియాడబడినది నీ దివ్య తేజం నా గానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఆయన తలకి వార్బై క్యాప్ దొరుకుతున్నాడు, కాళ్ళకి సాక్స్ దొరుకుతున్నాడు. తొడుగుతా నా మొక్కకి వెళ్ళి చూసే వినపడింది ఆయనకి. ఇంకా సరైన టేబుల్ మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టి మొత్తం ఇచ్చారు. మొత్తం నాకు ఎక్కవ సరిగ్గా నేను ఎప్పుడు పడుతుందని చెప్పేసి టేబుల్ ఇట్లా నొక్కుతామంటే ఏముండదమ్మా అని చెప్పేసి ఒక డాక్టర్ వచ్చి నా చేయి పట్టుకు ధైర్యంగా ఉండి ఏముండదు చిన్న ధైర్యం నుంచి అని చెప్పేసి చెప్తాం. మొత్తం మళ్ళీ ఇచ్చాను. సార్ నొప్పి పడుతుంది సార్, డాక్టర్ గారు నొప్పి పడుతుందని చెప్పి అని అంటే అది ఏముండదమ్మా అయిపోయింది, ఏముండదు నీ గాడికి ముందు చేయించుకోవాలి 6 7వ దాన్ని ఏముండదు అని చెప్పేసి చేశాను. సజీవంగా తీసుకొచ్చి నన్ను బయటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. అక్కడ నుంచి కూడా మెట్లు ఎక్కిచ్చారు. స్ట్రెచ్చర్ పెట్టలా ఏం పెట్టలా, మెట్లు ఎక్కించి తీసుకొని వచ్చారు. అందరిని అట్లాగే తెచ్చారు. నన్ను కూడా తెచ్చారు. డ్రాప్స్లో వేసారు, బాగా చూశారు, బాగా పంపించారు. దేవుడికి నామానికి వందనాలు. ఆయన రుణం నేను ఏమి ఇచ్చినా నేను తీర్చుకోలేను. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్నిటికి గురై ఉన్నానో నాకు తెలుసు, దేవుడికి తెలుసు అని నేను ఎవరికి మనుషులకు చెప్పను. నా దేవుడికే చెప్పుకుంటాను, దేవుడికే మాట్లాడు. ఏదైనా ఉంటే కష్టంగా పాస్టర్గా చెప్పుకుంటాను అని చెప్పేసి నేను ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతున్నాను నేను చెప్పేసి డిశ్చార్జ్ ఇచ్చారని అన్నగారికి చెప్పాను. మాట్లాడాక బాగుందంటే బాగుందని చెప్పేసి అన్నాను. మంచిగా తీసుకొచ్చాను. ఏమన్నా మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. సంఘ ప్రార్థన నాకు ఎంతో మేలు చేసింది. పాస్టర్ గారి ప్రార్థన మీ అందరి దీవెనలు మా మీద ఉండాలని మిమ్మల్ని నిండుగా కోరుతున్నాను.